కానీ ఒకటి మైనస్ అన్న, ఏదైతే ట్రెండింగ్ అయిందో వైబ్ అనే సాంగ్ అది పెట్టలేదు. మరి అది ఎందుకు పెట్టలేదు అర్థం కాలేదు. అది మరి మూవీకి అవసరం లేదు, లేకపోతే మరి ఎందుకు పెట్టలేదు, లెంతీగా అవుతుందని ఏమనుకున్నారు. కానీ ఆ పాట అయితే పెట్టలేదు. ఆ పాట అయితే అవసరం కూడా అనిపించలేదు ఎక్కడ కూడా. నిజంగా తేజ గారి పెర్ఫార్మెన్స్, శ్రీయ గారికి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీ తీశారు. ఒక మంచి కాజ్ ఉన్న మూవీ అయితే ప్రజెంట్ చేశారు. లిటరల్లీ ఇదైతే సూపర్ గా ఉంది. వాటికైతే నేను ఏ సినిమాలో చూడలేదు. కార్తీక్ ఘట్టమనేని గారు, మీకైతే నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇట్లాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో మీరు ఉన్నారంటే మాకు పెద్ద గర్వకారణం. కార్తీక్ ఘట్టమనేని గారు మన తెలుగు ఇండస్ట్రీలో మన డైరెక్టర్ ఉన్నాడు, పెద్ద గర్వకారణం. అది చెప్తుంటారు. ఈ సినిమాలో స్టోరీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే ర్యాంప్ అంతే. తేజ సజ్జా బాగా చేశారండి. అండ్ బేసిక్ గా ఇలాంటి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి దాన్ని ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంత మంచిగా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అక్కడ స్టార్ హీరోని పెట్టి తీశారనుకోండి, ఆ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో బయటకు వస్తుంది. ఆ స్టార్ హీరో స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చేయాల్సి వస్తుంది. అలా లేకుండా ఒక న్యూట్రల్ గా ఉంది కాబట్టి అన్ని మిగతా స్టోరీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం. మోర్ దెన్ హూ ఈస్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్, మోర్ దెన్ స్టోరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. స్టోరీని గాడ్ నిలబెట్టుకున్నాడు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది. చాలా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఫోన్ అది తీయలేదు బయటికి. సెకండ్ హాఫ్ ఇక తీసి స్క్రోల్ చేయడం, అంటే అదేదో చేయాలని కాదు, ఆ సినిమా అలా కొంచెం తగ్గి నీరసంగా వచ్చేసింది. క్లైమాక్స్ అయితే అసలు ఆగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. ఒక బాగానే హై ఇస్తుంది, హై ఇచ్చే టైంలో సప్పని ఆపేసేసారు సినిమా. అండ్ ఇందాక చెప్పినట్టు కూడా లాస్ట్ లో ఒకటి సెకండ్ పార్ట్కి ఒకటి హింట్ వదిలారు. అది ఆ హింట్ వదిలారు కానీ నేను ఆ హింట్ లేకపోయినా కానీ నాకు పెద్ద ఫరక్ పడదు. రేటింగ్ అంటే ఏం లేదండి, మంచిగానే ఉంది సినిమాని. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఈ రోజు వచ్చిన ఇది అవ్వచ్చు, ఇంకోటి కిష్కిందపురి వస్తుంది, అది కూడా చూడాలి. ఈ బాగుందని అయితే వింటున్నాను. ఈ మిరా అయితే అదిరిపోయింది. కిష్కిందపురి చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఓకే, పేలోగా తీసుకెళ్లారు. కొంచెం ఇంట్రెస్ట్ గా కూడా అనిపించలేదు నిజంగా. సినిమా స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్ తో మంచి హైప్ వస్తుంది. చాలా మంది ఒక థియేటర్ అంతా చాలా కేకలేశారు. ఎస్, సో నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా పేలువుగా తేలిపోయిందండి. లేదు, సినిమాలో బయట ఇచ్చిన హైప్ కనిపించలేదు. ముఖ్యంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాముడి తర్వాత గాడ్ లాంటి మనిషి మనోజ్ అంత పవర్ఫుల్ విలన్ రోల్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్ లో మనకి ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ చాలా పేలువుగా తేలిపోయింది అనమాట. హనుమాన్కు మించి అంతకు మించే వర్తుంది రాజా, వర్తుంది చెప్తున్నా కదా. టాచ్ ఈ సినిమా 10,000 కోట్లు పక్కా, 100 to 200% చెప్తున్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. ప్రతి ఒక్కరు చెప్పండి, చెప్తున్నా, ఈ సినిమా ఎవ్వరు బాగాలేన్నారు. ఇలాంటి సినిమా ఏంటి, నేను మిరాయి అంటే ఏదో అనుకున్నా కానీ ఇంత గ్రాండ్, ఇంత ఎఫెక్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఫైట్స్, డిఫరెంట్ ఆయుధాలు, ఓన్లీ గాలితోటి కూడా భూజరంతో కూడా ఆయుధాలు ఉంటాయి అనేది నేను చెప్తున్నా కదా. ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను ఒకప్పుడు భగవద్గీతలో ఉందో లేదో తెలియదు కానీ అంతకు మించి చూపించారు సినిమా. ఇలాంటి సినిమా చెప్తున్నా కదా, ఏమి సినిమా 10,000 కోట్లు అయితే పక్కా వస్తుంది. ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూడదలుచుకోలేదు, చూస్తా అనుకోలేదు. చూశాను. కార్తిక్ గారు, డైరెక్టర్ గారు, మా ఆడియన్స్ కోసం, మా కోసం ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు గెటప్ సీన్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్, మధ్యలో కామెడీ పంచులు మస్తు అనిపించింది. ఓకే, నన్ను చాలా మంది గెటప్ సీన్ అన్న ఐ లవ్ యూ, నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, సత్య గారి యాక్టింగ్ చాలా బాగుంది, మనోజ్ గారు చాలా, ప్రతి ఒక్కరి పేరు చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, చెప్తున్నా కదా, నన్ను గెటప్ సీన్ లా ఉన్నామంటారు కానీ అది నిజమో కాదో మీరే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది TFI సినిమా అని చెప్పుకోవచ్చు. కాల్ దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కి లేదంటే ఒక ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీరు గర్వంగా చెప్పుకుంటారు ఇది తెలుగు సినిమా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఆ లెవెల్లో అయితే ఫస్ట్ హాఫ్ ఉంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి, విజువల్స్ ఒకటి, నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. మీరు TFI లో ఇప్పటి వరకు చూడండి విజువల్స్, ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ లో చూస్తారు. ఆ లెవెల్ విజువల్స్ అయితే పడ్డాయి. అది ఏదైతే వాళ్ళు లేపిన ఒక ఆ బర్డ్ సీన్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్న. యాక్షన్ బ్లాక్స్ వరకు లేదంటే ఆ విజువల్స్ వరకు నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. మీరు PFI దగ్గర నుంచి ఒక 60 crore బడ్జెట్ లో మేమైతే ఇంత లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. ప్రతి సీన్ కూడా హరి గారు ప్రతి సీన్ లేపారు. అండ్ చెప్పుకోవాల్సింది ఇంకోటి కార్తిక్ గారు ఆయన సినిమాటోగ్రఫీ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి సీన్ ఎంట్రీలు కూడా ఒక ప్లేస్ చూపించేటప్పుడు ఆయన చూపించే
ఏదైతే విజువల్ ఉందో అది నెక్స్ట్ లో అనిపించింది. దాని వరకు ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటారు కదా, అలా ఉంది అదైతే. కాకపోతే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందరూ హనుమాన్తో కంపేర్ చేసుకుంటారు. హనుమాన్ రేంజ్ లో ఉందా, హనుమాన్ రేంజ్ లో ఉందని. హనుమాన్ రేంజ్ లో ఈ మూవీకి కానీ ఎండింగ్ పడి ఉంటే ఇంకొక హనుమాన్ మించి ఇదైతే అయి ఉండేది. కాకపోతే ఎండింగ్ అనేది కొంచెం రష్ గా ఇచ్చేయడం వల్ల అంత సాటిస్ఫై అవ్వలేదు. అండ్ వీళ్ళు చెప్పిన సర్ప్రైజ్ వల్ల కొంచెం ఫైనల్ ఏదైనా ఒక క్యామియో ఉంటుంది, లేదంటే ఒక సర్ప్రైజ్ యాక్టర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది తీసేస్తే అన్నెసరీ ఒక పోలీస్ లాగా ఒకటి ఉంది. ఈ రెండు తప్ప ఇంకెక్కడ కూడా ఒక 5-10 minutes ల్యాగ్ లేకుండా చాలా బాగుందన్న. మీరు విజువల్ వైజ్ గా ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సార్ దాన్ని మించే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ రేటింగ్ విషయానికి వచ్చేస్తే మీరు 2 times చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు మూవీకి అయితే. ఆ లెవెల్లో ఉంది మూవీ. సరే మేమున్నాం ఫ్యాన్స్, అర్థమైందా? మమ్మల్ని ఈ సినిమాతో డిసప్పాయింట్ చేయలేదు, ఇంకో ఏ సినిమాతో డిసప్పాయింట్ చేయకుండా చూడు. మా దేవుడు నువ్వే, అర్థమైందా? మా దేవుడు నువ్వే. ధైర్యంగా మన పురాతనం గురించి అంత క్లియర్గా చెప్పి ప్రతి ఒక్క ఇష్యూని తీసుకొని అగస్య ముని గురించి కానీ ఇలా కొన్ని ఆ మిరాయి గురించి, ఈగల గురించి ఇలా చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళ దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఇంకోటి ఏదో ఇట్లా ఏదో చేస్తారు, అది కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్గా శ్రియా శరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. కామెడీ దాన్ని నాకు రావలేదు, ఎందుకంటే సీరియస్ ఎమోషన్లో ఉన్నాం. ఆ సీరియస్ ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా మటుకు సూపర్ బ్లాక్ బస్టర్. అండ్ ఖచ్చితంగా తేజ సజ్జకి ఇది 500 crore+ ఫిలిం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. మనోజ్ అన్న విలన్ గానే బాగున్నాడు. ఆయన చేసింది ఆ విలనిజము అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్, ఆ వాయిస్ లో బేస్ అది అలా ట్రావెల్ అయిపోతుంటది మనతో పాటు. ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు గుర్తొస్తారు నాకు మనోజ్ అన్నని చూస్తే. సో మోహన్ బాబు గారు స్టాంప్ ఎవరన్నా ఉన్నారో అంటే మళ్ళీ మోహన్ బాబు గారు నెక్స్ట్ ఆ లెగసీ క్యారీ చేసేది అయితే మనోజ్ అన్న, డౌటే లేదు. ఖచ్చితంగా క్లైమాక్స్ లో రాణా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మెన్ గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి, ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది. బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్ తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్ తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. అండ్ నార్త్ లో మనకంటే కూడా నార్త్ వాళ్ళు రాముడు, అయోధ్య ఇది బాగా ఎక్కువ నమ్ముతారు. సో నార్త్ సైడ్ గట్టి కొట్టేస్తుంది సినిమా, డౌటే లేదు. నార్త్ వాళ్ళు డివోషనల్ అంటేనే ముందు వచ్చేస్తారు. సో మామూలుగా ఉండదు సినిమా అయితే మటుకు. మిరాయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. 500+, డౌటే లేదు. రేటింగ్ తో ఇలాంటి సినిమాలు తక్కువ చేయనన్న. ఇది రేటింగ్ ఇచ్చే ఫిలిం కాదు, బియాండ్ ద రేటింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అంతే. ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్ చూశాను. మూవీలో ప్లస్ పాయింట్స్ బీజిఎం అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అన్న. అసలు బీజిఎం అయితే హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ లిటరల్లీ ప్రతి ఎలివేషన్ దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన బ్రో చెప్పేశాడు. ఒకటి ప్రభాస్ వాయిస్ ఓవర్ అండ్ లాస్ట్లో రానా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సాంగ్ కూడా అక్కడ మనకు వైబ్ అనే సాంగ్ అవసరం లేదనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మనోజ్ అన్న క్యారెక్టరు. నిజంగా విలన్ క్యారెక్టర్లో అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే తేజ గారిని కొన్ని సీన్స్లో డామినేట్ చేశాడు. మనోజ్ అన్నకి పర్సనల్ అడ్వైజ్ ఇస్తున్నా నేను. ఆల్రెడీ సినిమా అన్నతోటే నేను చూశాను, నా వెనక సీట్లోనే కూర్చున్నాడు. అన్నకి పర్సనల్గా చెప్పాను, అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మూవీస్ మీరు తీస్తే మీ కెరీర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉంటుందని చెప్పాను. సినిమా అయితే ఒకటే చెప్తున్నా అన్న, సినిమాలో తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ అన్నీ కలగలిపి ఉన్న సినిమా ఇది ఎవరు కూడా హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్ కావాలో, ముఖ్యంగా శ్రీరాముడు సీన్స్ వచ్చే దగ్గరనైతే మీరు లిటరల్లీ చెప్తున్నా కదా, సీట్లో కూర్చోరు. లాస్ట్ 15 to 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా మనోజ్ అన్నకి తేజ గారికి జరిగే యాక్షన్ సీన్స్లో అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. మల్టీ స్టారర్కి తెలుగు ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుందని చెప్పచ్చు ఈ మూవీ తోటి.
అండ్ మూవీలో ఇంకొకటి చాలా ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. మీరు అందరూ థియేటర్లోనే ఈ మూవీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. ఇది జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే నార్మల్గానే ఉంది, కానీ శ్రియా గారికి అయితే చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే పడిందని చెప్పచ్చు. ఇంకొకటి చెప్పాలి అంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని సీన్స్ జటాయుతోటి ట్రైన్ సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించచ్చు. ఇది ఒకటే చెప్తున్నా, 500 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి అసలు ఈ క్యారెక్టర్ అవసరమా ఈ సినిమాలో ఎందుకు పెట్టారనా అని అనుకోకుండా అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఒక అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్నానా, విలన్ క్యారెక్టర్ అంటున్నారు. విలన్ క్యారెక్టర్కి కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ అనేది ఇచ్చాడు. మనోజ్ అన్న విలన్గా ఎందుకు మారాడా అనే ఒక కాజ్ని మనకు మూవీలో చూపిస్తారు. ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్కి తావు ఇవ్వకుండా మాత్రం అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ చెప్పచ్చు. భైరవంతో 30% ఇచ్చేశాడు, ఈ మూవీతో 100% ఇచ్చేశాడు. మనోజ్ అన్న అపీరెన్స్ కానీ, ఆయన గాంభీర్యం కానీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఎక్కడ కూడా అసలు ఎందుకు పెట్టారా ఈయన అనుకోకుండా అరే ఏం చేశాడరా అన్న, అసలు సూపర్గా చేశాడు. ఎక్కడైతే ల్యాగ్ లేదు. 2.5 hours మేబీ ల్యాగ్ ఉంటుంది అనుకునేమో వైబ్ అనే సాంగ్ని రిమూవ్ చేశారు. అది ఆ సాంగ్ అయితే పెట్టకపోవడమే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక 10 to 15 minutesలోనే మీకు వాట్ అనేది స్టోరీ అనేది మీకు మొత్తం తెలిసిపోతుంది. అసలు ఏంటి కథ అనేది. దానికి తర్వాత జరిగే స్కీమ్లో మాత్రం కార్తిక్ ఘట్టమైనని అన్న నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చేసావు నువ్వైతే. మిరాయి 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, మీరు హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకుండా అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఇది థియేటర్కల్ వాచ్ మూవీ, ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓవరాల్గా అయితే ఆకలితో ఉన్న ఇండస్ట్రీకి ఫుల్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఎందుకంటే దాదాపు 4-5 months నుంచి హిట్ తర్వాత ఒక మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు ఇండస్ట్రీకి. ఈ మూవీ తోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓజీ ఉంది. సో ఈ 2 వారాలు మాత్రం తెలుగు ఆడియన్స్కి సినీ ఇండస్ట్రీకి ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. పండగ వేసుకుంటారు మనోజ్ అన్న ఫ్యాన్స్, తేజ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం లిటరల్లీ అసలు నిజంగానే నిన్న నైట్ నుంచే ప్రీమియర్స్ చేశారు. ఆల్రెడీ నిన్న ఒక్కొక్కరు 3.25, 4, 9 రేటింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు సినిమాని. నేనైతే 3.25 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5కి. 10కి అయితే 9.5 ఇస్తాను. వెళ్ళినట్లే ఉంటుంది కానీ బట్ ఆ టైంలో కూడా బోర్ కొట్టలేదు. కామెడీ అవి పండుతూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మామూలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు అంటారు కదా, సో అట్లేం లేదు. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో హీరోకి ఒక పర్పస్ ఉంటుంది. సో హీరోయిన్ ఏంటంటే హీరోని ఆ పర్పస్ గుర్తు చేసి అక్కడికి తీసుకెళ్లేదానికి ఉన్న బ్రిడ్జ్ క్యారెక్టరే హీరోయిన్ది. సో నాకైతే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపించింది ఓవరాల్. శ్రేయా హీరో వాళ్ళ మదర్ ఆబ్వియస్లీ. సో వాళ్ళ మదర్ది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాకైతే సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది. చాలా బాగా రాసుకున్నారు. కానీ విఎఫ్ఎక్స్ లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మేడ్. గారికి జై. చాలా బాగుంది సినిమా. మేరాయి మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఫైట్లు మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఆల్రెడీ 1,00,000 crores వచ్చింది. ఈ సినిమా ఆల్రెడీ 1,00,000 crores దాటేసింది. మన మనోజ్ గారి యాక్టింగ్ అయితే మరి తేజ చచ్చ యాక్టింగ్ మాత్రం హీరో యాక్టింగ్ అదిరిపోయింది. మన మనోజ్ గారి హీరో యాక్టింగ్ అదిరిపోయింది. ఏం ఫైట్లప్ప సినిమా చూసానప్ప. సినిమా చూస్తే పప్ప మెంటలెక్కిపోతుందప్ప. నేను సినిమాలో హీరో వాళ్ళని సినిమాలో కోరికప్ప. నీ సినిమాలో హీరో వాళ్ళ మంచు యాక్టింగ్ అయితే మంచు మనోజ్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది సినిమా మాత్రం అదిరిపోయింది. జై మనోజ్ గారికి. నేను ఎవరిని చండుకోరండి, చండుకోరండి అందరూ నన్ను ఒరే ఇలా రారా. ఇన్ని రోజులు ఎక్కడికి లేవరా. చండుకోరోడు యారా చండుకోరోడు అని పిలవాలి. నేను ఎవరిని చండుకోరండి. సినిమా అయితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఫైట్లబ్బా. ఇలా అబ్బా సూపర్ సినిమా అయితే. డాన్స్ ఇలా
సూపర్. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఫైట్లు అయితే అదిరిపోయినా బాబా. మనోజ్ గారి క్యాకబ్బా, జై మనోజ్ గారికి. మిరాయి మూవీ ఇప్పుడే చూసినాం తేజ్ గారిది. ఇది ఒక మంచి సెన్సేషనల్ సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. మళ్ళా ఒక హనుమాన్ తర్వాత అంటే ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కథ ప్రకారం తీసుకున్న ఒక సీన్స్ చూసిన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న చాలా బాగుంది. మనం సినిమా చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఈ గ్రాఫిక్స్ తో మాత్రం కట్టిపడేసిన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమాలు తీసిన నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి. మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టాలి. మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ తేజ్ క్యారెక్టర్లో మళ్ళీ ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మనోజన యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోవాలి, అంత బాగా చేసిండు. యాక్టింగ్ మాత్రం విలీన్స్ యాక్టింగ్ మాత్రం చింపేసిండు, అంత బాగుంది అన్నది. జగపతి గారి యాక్టింగ్ కూడా మాత్రం చాలా బాగుంది. మన ఇక్కడ శ్రేయ గారి యాక్టింగ్ కూడా తల్లి క్యారెక్టర్ చేసిన తేజ్ గారికి, ఆమె కూడా బాగా చేసింది యాక్టింగ్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు సినిమాకి, అంత బాగా వచ్చింది సినిమా. లాస్ట్ సీన్ ఉంటుంది, ఒక రాముంది, ఆ సీన్ బాణం తీసి లేస్తాడు ఆ సీను, అది సినిమాలో హైలైట్. ఇలా అంటే మన హిందూది మళ్ళీ ఒక రాముని దర్శనం చేపించినట్టు అనిపిస్తుంది లాస్ట్ సీన్లో. అంత బాగుంటుంది. ఆ బాణం తీసుకుని ఇట్లా కొట్టడం, ఒక రాక్షసుని చంపడం ఎలా చూపిస్తాడో అలా చూపించిండు ఆ సీన్లో. అది హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. ఈ సినిమా మాత్రం కల్కి సినిమా, అదే విధంగా మన హనుమాన్ సినిమా. అక్కడి నుంచి స్క్రీన్ ప్లేలు కొద్దిగా దొంగతనం చేసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎట్లా స్క్రీన్ ప్లేలు దొంగతనం చేసినా సినిమా మాత్రం ఓవరాల్ గా చాలా చక్కగా చూపించిండు. స్టోరీ మాత్రం మంచిగా రివీల్ చేసిండు. అదేవిధంగా 9 గ్రంథాల గురించి, హిందువుల గురించి, అదేవిధంగా బీజిఎమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇందులో ముఖ్యంగా మిరాయి అంటే మీరందరూ ఏమనుకుంటారు, పేరు అనుకుంటారు. మిరాయి అంటే పేరు కాదు, ఒక కట్టె. ఆ కట్టెని పట్టుకోవడం వల్ల మన డోరేమాన్ అని ఒక సిరీస్ వచ్చేది అప్పట్లో, ఆ సిరీస్ లాగా ఒక చిన్నది పట్టుకుంటారు, ఒక కట్టె లాంటిది. ఈ సినిమాలో కూడా మన తేజ సజ్జ గారు కట్టె పట్టుకోవడం వల్ల ఆయనకు శక్తి రావడం జరుగుతుంది. ఆ శక్తితోనే గరుడ అనే పక్షి ఫైట్ ఉండదన్నమాట. పక్షి ఫైట్ మనం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా ఇందులో జగపతి బాబు, అదేవిధంగా హీరోయిన్ రితికా నాయక్ గారు, అదేవిధంగా మంచు మనోజ్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్. మంచు విష్ణు కూడా పనికిరాడు ఈ మంచు మనోజ్ తర్వాత. మంచు మనోజ్ యాక్టింగ్ లో బాహుబలిలో రానా గారు అయితే మీనాయికి 100% 99% మంచు మనోజ్ గారి సినిమా ఒక ఎత్తు తీసుకోపోయాడు అని చెప్తున్నా. ఈజీగా పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద సినిమా వాళ్ళకు మీరు 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు పెడతారు. 60 కోట్లు పెట్టి మంచి క్వాలిటీ సినిమా మీరాయి సినిమా. నిజంగా చెప్తున్నా, ప్రామిస్ గా అమ్మతోటి చెప్తున్నా, నేను V6 చాలా మీద ఒట్టేసి చెప్తున్నా. నిజం తక్కువ బడ్జెట్ లో ఎట్లా సినిమా ఎక్కువ క్వాలిటీ సినిమా తీయాలంటే మీరా సినిమా చూడండి. ఎందుకంటే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటాం, కానీ దాని తర్వాత ఇక బోల్తా పడతాయి కొన్ని సినిమా. వార్ లాంటిది, అదేవిధంగా మా బాస్ పవన్ కళ్యాణ్, హరిర వీరమల్, ఇట్లా ప్రమాదానికి వెళ్ళకండి. బీజం మాత్రం సూపర్ ఉందన్న. బీజం నెక్స్ట్ లెవెల్, చాలా చక్కగా ఉండి. జై హింద్, జై పీఎస్పీ. అంటే తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలబోగా, చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్ లో రాముడు వస్తాడు అని చెప్పేసి థియేటర్ అంతా సీటుకి ఎడ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవ్వదు. అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీయే కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లో చాలా బాగుందని మాటలు అయితే వద్దన్నా. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టేజ్ లో ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరా సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదలుగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ మాత్రం కొంచెం మైనస్ అన్న. ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ ఎటువంటివే కాకుండా కొంచెం మంచి సినిమా, లవ్ స్టోరీ కావచ్చు, మాస్ గా కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు ఊహించలేదు. అంటే అంచనాల ఎట్లుంటుందా బీజిఎం అసలు ఏందన్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ చూసుకున్నా, స్టోరీ పరంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి భయ, అవి కూడా బాగా ఆకట్టుకున్నాయి. అంటే ఒకటే ఒక డైలాగ్, గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది అని అన్నట్టుగా. ఏంటంటే ఫ్లాప్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోడన్నా మన పవర్ స్టార్. ఆ రేంజ్ లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఆడియన్స్, మామూలుగా ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేస్తారో ట్రోల్ చేసే వాళ్లకు దిమ్మ తిరిగేటటువంటి సమాధానం ఈ ఓజీ సినిమా అన్న. నిజంగా మూవీ ఓవరాల్ గా ఎక్సలెంట్ భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు డైరెక్షన్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, కొన్ని కామెడీ విజువల్స్ పరంగా చూసుకున్నా, అండ్ హీరోయిన్స్ కి మధ్యలో ఉండే కొన్ని రొమాంటిక్ ఎలివేషన్ సీన్స్ పరంగా చూసుకున్నా, అరే ఏంద్ర బాబు అన్న ఇంత రసికుడా అన్నట్టుగా అనిపించేసినాయి భయ్య. నిజంగా అసలు సీన్స్ ఎవరు ఊహించలేదు. అనుకున్న అంచనాలు ఒకటైతే దాన్ని మించిపోయే లెవెల్లో తీసిరు భయ్య మూవీ.
నిజంగా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో నవ్వుకుంటూ కొన్ని సీన్స్ కి ఏంటంటే సీరియస్ రియాక్షన్స్ తోని ఇంటెన్షన్ ఫీల్ అవుతూ చూసామే తప్పితే అరే ఇట్లేం తీసిండ్రా బాబు అని చెప్పి డిసప్పాయింట్ తోనైతే లేం భయ్య. ఆ రేంజ్ నిజంగా ఇలాంటి సినిమాలతోనే ముందుకొస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అన్న. ఆయన పేరేమో మహాబీర్ రామ బ్లాక్ స్వాడ్. ఆ సినిమాలో మనకి ఆ బ్లాక్ స్వాడ్ అనే పేరు వింటేనే ఏంట్రా ఇంత వైలెంట్ గా ఉంది అన్నట్టే ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా మనకి కారిపోద్ది. అంత బాగుంది ఆయన విలనిజము, ఆయన యాక్టింగ్ కూడా. రాకింగ్ స్టార్, రాకింగ్ పర్ఫార్మెన్స్, రాకింగ్ కంబ్యాక్. ఇది ఇప్పుడే మంచు మనోజ్ అన్నను కూడా కలవడం జరిగింది. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి, వచ్చి ఫోటో దిగి వీడియో కూడా తీసుకొని వెళ్ళారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది. తేజ సజ్జా గారిని ఈజీగా డామినేట్ చేశారు యాక్టింగ్ లో. అదైతే మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. అఫ్ కోర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. అలానే స్క్రీన్ టైం కూడా తేజ సజ్జా గారి కంటే మంచు మనోజ్ గారి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 నేను చెప్తా. ఎందుకు అంటే మీరు ఎండ్ క్రెడిట్స్ దగ్గర జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. లేచి వెళ్ళకండి. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమా చూసిన జనాలకి మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అన్నది. ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ ఎందుకు ఇలా వదిలేశారు అని నేను కూర్చున్నా. జనాలు వెళ్ళిపోతున్నారు. మహా అయితే 15-20 మంది ఉన్నారు. కూర్చున్నందుకు ఒక మంచి సర్ప్రైజ్ దొరికింది. నాకైతే మాత్రం మంచి రివీల్ ఉండే ఒక మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ మనకు వదిలేరు ఎండ్ టైటిల్స్ అయిపోగానే. సో జనాలు అది మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా ఇదేం క్లైమాక్స్ అనుకోకుండా మీరు ఉండండి, వెయిట్ చేయండి. మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఒక 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఎవరు అనేది నేను చెప్పను. 6 అడుగుల కట్అవుట్ అండి, నేను చెప్పను ఇంకంతే. ఎందుకు అంటే సోషల్ మీడియా నేను ఆల్రెడీ చెక్ చేశా. ఎక్కడ ఎవరు ఏమీ రివీల్ చేయలేదు. స్నాపుల్లో స్టోరీలు పెట్టలేదు, వాట్సాప్లో స్టేటస్ పెట్టలేదు. సో నేను రివీల్ చేయను. ఇంకా అది మీకే వదిలేస్తున్నా. ఇంకంతే. ఎవరు అనేది 6 అడుగుల కట్అవుట్ అంటున్నాం, ఆడేసుకున్నారు. ఆ కట్అవుట్ ని చూడంగానే వావ్ అనిపిస్తుంది. అసలు ఇంత సీక్రెట్ గా ఎలా మెయింటైన్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అంత మంచి సర్ప్రైజ్ ఉండింది. పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. స్క్రీన్ ప్లే అలానే మన హిస్టరీ బేస్ చేసుకొని ఉన్న సినిమా. హిస్టరీ మీద ఫిక్షన్ వాడారు. ఇది కేవలం కల్పితాలు మాత్రమే. సో మైథలాజికల్ ఫిక్షన్ బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది సినిమా మాత్రం. మీరాయి అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను మీరాయి గురించి, ఇది ఫుల్ పురాణాల నేపథ్యంలో సాగే ఫుల్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయి. ఇందులో క్యారెక్టర్స్ చెప్పాలంటే వేద క్యారెక్టర్లో తేజ గారు, బ్లాక్ స్క్వాడ్ క్యారెక్టర్లో మన మంచు మనోజ్ గారు ఇరగదీసేశారు. తెలుగులో కాకుండా భారతదేశం లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు మన తేజ సజ్జాకి, మంచు మనోజ్కి. వాళ్ళు కాలర్ ఎగరేసుకుని సినిమా చూసే విధంగా అయితే యాక్టింగ్ చేసేసారు. తేజ సజ్జా గారు ఈ స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకుంటున్నారు? మీకు ఒకరికే సాధ్యమండి ఇలా ఎంచుకోవడం. మీరు గనక ఇలాంటి 2-3 స్క్రిప్ట్లు ఇంకొక 2 సినిమాలు తీస్తే ప్రభాస్ గారి తర్వాత మీరే టాలీవుడ్కి అన్నట్లు చేశారు. మీ సపోర్ట్ ఎవరంటే మాకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు అని. ఆయన చేతుల మీద పెరిగారు, ఆయన పేరు నిలబెడుతున్నారు 100%. మీరు ఇలాగే ఉండాలి. మీ పేరు, మెగాస్టార్ గారి పేరు ఎక్కడికో తీసుకెళ్లారు మీరు. తేజ సజ్జా గారు ఇలాంటి సినిమాలు చాలా చేయాలి. మీకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇప్పుడు బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మన మంచు మనోజ్ గారు, మోహన్ బాబు గారు కొడుకు వచ్చారని చెప్పండి. మీ మంచు ఫ్యాన్స్ మీద ఈగ వాళ్ళనే బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చూసింది. సంతకం చేసేసాడు, ముద్ర గుద్దేశాడు బాక్స్ ఆఫీస్ మీద. మంచు మనోజ్ అయితే చాలా చాలా బాగా యాక్టింగ్ చేసేసారు. ఇందులో శ్రేయ గారి రోల్ అయితే కీలకంగా బాగుంది. శ్రేయ గారు అయితే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఆమె చెప్పేది గతమే కానీ ఆమె క్యారెక్టర్ అయితే జీవించేసేసారు. లాస్ట్ లో వచ్చి రాముడు గారికి ఎవరైనా దండం పెట్టాల్సిందే, అంత బాగా క్యారెక్టర్ చూపెట్టారు. గోపిచంద్ మాస్ సినిమాలంటే గోపిచంద్ మల్లేని ఇంత తక్కువ బడ్జెట్ తోటి ఎలా తీసామే కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు డైరెక్షన్ అయితే చించిపడేశాను మన కార్తిక్ ఘట్టమనేని. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు చాలా చాలా బాగా చూపెట్టారు తేజని అయితే. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎంతో ఎంతో అందంగా కుర్రోళ్ళ మనసు కొట్టేసింది. మన రితికా నాయక్ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుంది. గెటప్ సీన్ గారు కూడా చాలా చాలా కామెడీ మంచిగా చేశారు. కామెడీ అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మన పాన్ ఇండియా హీరో కార్తిక్ దేవ్ కూడా యాక్టింగ్ చేసేసారు. ఆయన మంత్రాలు చేసే సీన్స్ అయితే జాజబాబు గానే కట్టేస్తాడు ఓడలతోటి, అంత బాగా చేశారు. ఆయన కూడా, ఆయన లేని సినిమా లేదు. కార్తిక్ దేవ్ గారు కూడా ఈ సినిమాతో ఇంకా పెద్ద చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ చూడాలి. మూవీ ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి. మిరాయ్.